టీడీపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాలో ఎవరెవరి పేర్లున్నాయి, పోటీ చేయబోయే అభ్యర్థుల బ్యాక్గ్రౌండ్ ఏంటి, వైసీపీ అభ్యర్థులపై ఈ 11 మంది గెలుస్తారా లేదా, ఎంపీ స్థానాలపై చంద్రబాబు చేయించిన సర్వేలో ఏం తేలింది, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఎన్నికల నగారా మోగింది. మే 13న పోలింగ్ జరగనుండగా ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. దీంతో ఏపీ పొలిటికల్ హీట్ ఆకాశాన్ని అంటుతోంది. కాగా ఇప్పటికే పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య సీట్ల పంపకాలు పూర్తవడంతో ప్రచార దూకుడు పెంచాయి. టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి. పార్లమెంటు స్థానాల్లోనూ టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేయనున్నాయి. ఇప్పటికే 94 పేర్లతో ఫస్ట్ లిస్ట్ ను, 34 మందితో సెకండ్ లిస్ట్ ను టీడీపీ రిలీజ్ చేసింది. జనసేన ఫస్ట్ లిస్ట్ లో 5గురిని, సెకండ్ లిస్ట్ లో 1ని ప్రకటించింది. ఇక తాజాగా టీడీపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాలో 11 మంది పేర్లను ప్రకటించింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు నిత్యం ప్రజలతో టచ్ లో ఉన్న వారిని టీడీపీ అధిష్టానం అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ లిస్టులో కొత్త వారితో పాటు యువతకు ప్రాధాన్యత ఇచ్చారు. సీనియర్లు కూడా ఉన్నారు. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన బలమైన నేతలు కూడా ఉన్నారు. ఈ ఎన్నికల్లో పక్కాగా గెలవాలన్న లక్ష్యంతో అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్త వహించి సరైన వారి పేర్లను ప్రకటించడం జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకారం ఆ 11 మంది పేర్లు, వారు పోటీ చేయబోయే నియోజకవర్గాల వివరాలు ఇలా ఉన్నాయి. నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు దగ్గుమళ్ల ప్రసాద్, అనంతపురం బీకే పార్థసారథి, నంద్యాల బైరెడ్డి శబరి, శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు, విశాఖ ఎం భరత్, అమలాపురం గంటి హరేష్, విజయవాడ కేసినేని చిన్ని, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్. ఇక ఈ 11 మందిపై వైసీపీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారో ఇప్పుడు చూద్దాం. నరసరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలపై పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, ఒంగోలులో మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. అలాగే నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై విజయసాయి రెడ్డి, చిత్తూరులో దగ్గుమళ్ల ప్రసాద్ పై ఎన్ రెడ్డప్ప బరిలోకి దిగనున్నారు. ఇక అనంతపురంలో బీకే పార్థసారథి టీడీపీ నుంచి పోటీ చేయనుండగా వైసీపీ నుంచి మాలగుండ్ల శంకర నారాయణ పోటీ చేయనున్నారు. అలాగే నంద్యాలలో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరిపై వైసీపీ నుంచి పోచ బ్రహ్మానందరెడ్డి బరిలోకి దిగనున్నారు. శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు పై పేరాడ తిలక్, విశాఖలో ఎం భరత్ పై బొత్స ఝాన్సీ, అమలాపురంలో గంటి హరీష్ పై రాపాక వరప్రసాద్, విజయవాడలో కేసినేని చిన్నిపై కేసినేని నాని, గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పై కిలారు వెంకట రోసయ్య పోటీ చేయనున్నారు. మొత్తంగా అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ 11 మంది ఎంపీ అభ్యర్థులను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. పార్టీ కోసం కష్టపడ్డ వారికి సమన్యాయం చేస్తామని, అందరికీ రాజకీయ అవకాశాలను కల్పిస్తామంటూ ముందు నుంచి చెబుతూ వస్తోన్న చంద్రబాబు దాన్ని ఆచరణలో పెట్టారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. టీడీపీ టికెట్ ఆశించి వివిధ కారణాల వల్ల టికెట్ దక్కని వారిని పార్టీ నామినేటెడ్ పోస్టులో నియమించి వారి సేవలను వినియోగించుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరి తొలి జాబితాలోని ఈ 11 మంది ఎంపీ అభ్యర్థులు పక్కాగా గెలుస్తారా లేదా అన్నది తెలియాలంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.